అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు స్టూడెంట్స్, బ్యాచులర్స్, వర్కింగ్ మెన్, విమెన్ మీ అందరి కోసం చాలా సింపుల్గా ఒక 15 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక మంచి మీల్ రెసిపీ చూపించబోతున్నాను. మంచి ఫ్లేవర్స్తో బాగా కారంగా ఈ ఎగ్ ఆమ్లెట్ అన్నంలో పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో రండి, ఈ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 2 కోడిగుడ్లని గిలకొట్టుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ వేసి ఫోక్ లేదా విస్క్తో కోడిగుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో బాగా కలిసినట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకుని 3 టీ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలానే 1 సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు వేపుతూ ఉండాలి. ఆమ్లెట్ని అందరూ చాలా విధాల్లో చేస్తూ ఉంటారు. అందులో మీ ఫేవరెట్ ఏంటి? లేదా మీరు ఎప్పుడైనా కొత్తగా ఏదైనా ఆమ్లెట్ ట్రై చేశారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గాయి. ఈ పాయింట్లో స్పైసెస్ని వేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మసాలాలు ఉల్లిపాయలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. చూడండి, కోడిగుడ్డు మిశ్రమంలో నేను ఎలాంటి ఉప్పు కూడా వేయలేదు, కేవలం ఈ ఉల్లిపాయ మసాలానే వేశాను. ఇలా వేసుకుంటే మనకు ఉప్పు ఎక్కువ అవ్వకుండా సరిపోతుంది. తర్వాత మీకు నచ్చినంత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆమ్లెట్కి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. ఫైనల్గా ఒక్కసారి కలుపుకోండి. ఈ పాయింట్లో మీకు మసాలా వేగిన వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మసాలా అంతా కూడా కడాయిలో సమంగా సన్నటి లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కసారి గుడ్డుని మళ్ళీ బీట్ చేసుకొని ఈ గుడ్డు మిశ్రమంని ఉల్లిపాయ మసాలా పైన నెమ్మదిగా వేసుకోవాలి. కడాయి అంతా కూడా సమంగా స్ప్రెడ్ అయ్యేట్టు చూసుకోండి. మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, ఆమ్లెట్ అయితే ఒకవైపు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకుందాం. ఆమ్లెట్ మాడకుండా ఉండటానికి ఎప్పుడు కూడా చిన్న మంటలో కుక్ చేసుకోండి. ఆమ్లెట్ తిప్పుకున్న తర్వాత ఒక 30 సెకండ్లు కుక్ చేసుకొని తీసేసేయచ్చు. అంతే అండి, మన స్పైసీ ఎగ్ ఆమ్లెట్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మీరు దీన్ని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయా? అయితే ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎగ్ లవర్స్ డిలైట్ అని చెప్పచ్చు. సింపుల్ స్పైసీ ఆమ్లెట్, వేడి వేడి అన్నం, అబ్బా కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.